అధ్యక్షత వహిస్తున్న మంత్రివర్యులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మంత్రివర్యులకు, ప్రభుత్వ సలహాదారులకు, తోటి ఎమ్మెల్యేలకు, చైర్మన్లకు మరియు కలెక్టర్లకు, వేదిక మీదున్న వివిధ చైర్మన్లందరికీ కూడా మరియు వేదిక ముందున్న ప్రియమైన రైతు సోదర సోదరీమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ పవిత్రమైన రైతు మహోత్సవ సందర్భంలో మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మీ కష్టం, మీ నిబద్ధత, మీ పట్టుదలకి ఈ నీలతల్లి పరిపుష్టంగా ఉంది. ఈరోజు మేము అన్నం తింటున్నామంటే, దేశం అభివృద్ధి చెందుతుందంటే రైతు లేదే అభివృద్ధి, దేశ అభివృద్ధి లేదు. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రైతు అవగాహన సదస్సు, పాడి పరిశ్రమ కానీ ఇతర రైతుకు సంబంధించిన అవగాహన సదస్సు, రైతు మళ్ళీ తరం అదే రంగంలో ఉండాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్న కృషికే నిదర్శనం ఈ రైతు సదస్సు. కానీ ఈ సదస్సులో కేవలము 4 జిల్లా కేంద్రాల్లో కాకుండా మండల కేంద్రంలో కూడా రైతులకు అవగాహనతో పాటు ఇతర యాంత్రికంగా కానీ ఇతర వారికి సహకారం అందించే విధంగా అక్కడ కూడా స్టాల్స్ ఉంటే బాగుంటాయని నేను మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు రైతుకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బదులు ఇవ్వండి. దాంతోపాటు ఖచ్చితంగా ప్రతి వడ్ల గింజకు మీరు ఇస్తున్న 500 రూపాయలు బోనస్ ఇస్తే రైతుకు అంతకన్నా కూడా లాభసాటిగా ఉంటుంది. మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. రాకేష్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే కళ్యాణు గోదాములు కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రైతుకు చాలా ఉపయోగపడేది ఏంటంటే ఫసల్ బీమా యోజన. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుకు ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫసల్ బీమా యోజనని మేము రైతుకు కట్టాల్సిన బీమా ఫీజులు మేమే కట్టామని చెప్పిండ్రు. కానీ పెద్ద మొత్తంలో అది రైతులకు అందుతలేదు కనుక ఫసల్ బీమా యోజన రైతులకు చాలా లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే పంట నష్టపోతే వారికి పెట్టిన పెట్టుబడి తప్పకుండా వచ్చాయి. దాంట్లో ఫసల్ బీమా ద్వారా వారికి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా మొన్న జరిగిన వడగండ్ల వానలో అనేక చోట్ల వరి పంటలతో పాటు మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. మంత్రి గారికి మీకు అడుగుతా ఉన్నాను, హార్టికల్చర్ ద్వారా ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ గ్రామంలో మండలంలో విపరీతమైన మామిడి పంట నష్టమైంది. హార్టికల్చర్ ద్వారా కూడా వారికి సహాయ సహకారం అందించాలని మీ ద్వారా నేను కోరుకుంటూ, అదేవిధంగా మరొకసారి ఈ అవగాహన సదస్సు ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయాలని రైతుల ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి